హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం రైల్వే ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో భాగంగా ప్రాక్టీస్ సెట్ 20 గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు నేను 19 సెట్స్ మాట్లాడాను. ఈ 19 సెట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో చాలా రకాల నుంచి వచ్చిన పీవైక్యూస్ కానీ వేరే ప్లాట్ఫామ్స్లో ఉండే మాక్ టెస్ట్లో క్వశ్చన్స్ అన్ని కంబైన్ చేసి మీకు తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో అవన్నీ కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు చాలా ఉపయోగపడుద్ది. ఓకేనా? ఇవి చూసుకుంటూ మీకు మాక్ టెస్టులు రాస్తూ ఉంటే మోస్ట్లీ మనం మాట్లాడుకున్న క్వశ్చన్సే మీకు అక్కడ కనపడుతూ ఉంటాయి, కాస్త స్లైట్లీ చేంజెస్తో. సో మోస్ట్లీ మనం సరైన దారిలోనే వెళ్తున్నాము. ఇంక 4 రోజులే ఉంది. సో జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఈరోజు కూడా ప్రాక్టీస్ సెట్ 20లో మరికొన్ని క్వశ్చన్స్ మనం మాట్లాడుకుందాం. సో ప్రతి క్వశ్చన్ కూడా పాస్ చేసి ఆన్సర్ చేయడానికి కరెక్ట్గా ట్రై చేయండి. ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చిన విషయం కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. ఓకేనమ్మా? సో కాస్త క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేయడానికి లేట్ అయింది. సో అందుకే ఒక గ్యాప్ అనేది వచ్చింది. సో మోస్ట్లీ 1 డే లేదా 2 డేస్కి కంపల్సరీ ఒక వీడియో తీసుకొస్తాను. ఇవన్నీ చెప్పాను కదా, ఎగ్జామ్ జరిగే 1 వీక్ ముందు ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. అది నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్లో మొత్తం ఎడిట్ చేసి అన్నీ మెర్జ్ చేసి మీకు పంపిస్తాను. ఓకేనా? అప్పటి వరకు జాగ్రత్తగా క్లాసులు వినండి. వెళ్ళే వారం ముందు రివిజన్ చేసుకోండి. పక్కా ప్లాన్డ్గా ఏం చేయాలన్న ఆలోచన అయితే ఉంది. సో దాని ప్రకారంగా వెళ్దాం. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే చదివే మీ పిల్లలందరికీ కూడా షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద లైన్ విచ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రొజెక్షన్ అన్నాడు. ప్రొజెక్షన్ లాగా ఉపయోగించే రేఖని గుర్తించండి అన్నాడు. ఓకేనా? మనం ఏ రేఖని వాడతాం? సామాన్యంగా ప్రొజెక్షన్స్కి ఎక్స్టెన్షన్ లైన్స్కి మనం వాడే లైన్ ఎలా ఉండిద్ది అంటే, ఇదిగోండి ఈ లైన్, ఇది కాదు, బి లైన్. ఓకేనా? బి లైన్ ఇచ్చాడు, బి లైన్ కూడా కాదు, ఇది కూడా కాదు, సారీ, బి లైన్. దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? సామాన్యంగా ప్రొజెక్షన్ లైన్స్కి, అదేవిధంగా ఎక్స్టెన్షన్ లైన్స్కి, ప్రొజెక్షన్ లైన్స్కి ఎక్స్టెన్షన్ లైన్స్కి వాడే లైన్ ఎలా ఉండిద్ది అంటే థిన్గా ఉండిద్ది అనమాట. థిన్గా ఉండిద్ది. థిన్గా ఉండిద్ది అంటే దాని థిక్నెస్ ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు? 0.2 నుంచి 0.35 ఎమ్ మధ్య ఉండొచ్చు. దీని మధ్య ఉంటే థిన్ అనమాట. ఓకేనా? అలా కాకుండా విజిబుల్ లైన్ అనుకోండి, దాని థిక్నెస్ 0.5 నుంచి 0.6 ఎంఎం మధ్య ఉండిద్ది అనమాట. ఓకేనా? మరి దాన్ని ఎక్కడ వాడతారు అంటే విజిబుల్ లైన్స్లో వాడుతూ ఉంటారు. థిక్నెస్ ఉండిద్ది. తర్వాత లైన్, తర్వాత హిడెన్ లైన్ అనమాట. హిడెన్ లైన్ ఒక థిక్నెస్ ఏమో 0.35 ఎంఎం నుంచి 0.45 ఎంఎం మీడియం థిక్నెస్ ఉండిద్ది అనమాట. మనకి ప్రొజెక్షన్ లైన్ అని అడిగాడు. ప్రొజెక్షన్ అంటే మనకి ఏమవ్వాలి? థిన్ లైన్ వాడాలి. అంటే 0.2 నుంచి 0.35 ఎంఎం ఉండాలి. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఇదేమో విజిబుల్ లైన్కి, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 1. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2, విచ్ పెన్సిల్ ఈజ్ యూజ్డ్ టు రైట్ సింగిల్ స్ట్రోక్ లెటర్స్ అన్నాడు. మీకు చెప్పాను నేను, స్ట్రోక్స్ 2 రకాలు ఉంటాయి. సింగిల్ స్ట్రోకు, డబుల్ స్ట్రోకు. అయితే సింగిల్ స్ట్రోక్ లెటర్స్ రాయడానికి మనం ఏ పెన్సిల్ వాడతాం అన్నాడు. 3H కాదు, 6H కాదు, 6B కాదు, సో HB అనమాట. ఓకేనా? మనం HB పెన్సిల్ వాడతాం. ఇది మీడియం రేంజ్ అనమాట. అంటే అటు పక్కన అది హార్డు కాదు, అలాగని సాఫ్ట్ కాదు. ఓకేనా? మనకి తెలుసు కదా, HB, FB ఇవన్నీ మీడియం కిందకు వస్తాయి. దాంట్లో HB పెన్సిల్ని సింగిల్ స్ట్రోక్ లెటర్స్ని రాయటానికి మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకేనమ్మా? సో మన ఆన్సర్ బి ఆప్షన్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్,
ఏ పాయింట్ ఈజ్ 50 mm ఎబో హెచ్పి అండ్ 60 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిపి అన్నాడు. ఒక పాయింట్ ఉంది, అది హారిజాంటల్ ప్లేన్ నుంచి 50 మీటర్ల ఎత్తులో ఉంది, వర్టికల్ ప్లేన్ నుంచి 60 మిల్లీమీటర్లు ముందుంది. ఇదిగోండి, ఇదేమో ఇన్ ఫ్రంట్, ఓకేనా, ఇదేమో ఎబో. సో కింద మన హారిజాంటల్ ప్లేన్ నుంచి చూస్తేనేమో 50 mm పైకి ఉంది, ఇదిగోండి పైన, మరియు ఈ వీపీకి ఏమో 60 mm ముందు ఉందన్నమాట. ఆ బిందువు యొక్క ముందు వీక్షణ అంటే ఫ్రంట్ వ్యూ మరియు పై వీక్షణ వరుసగా ఎలా కనిపిస్తాయి అన్నాడు. దాని ఫ్రంట్ వ్యూ అదేవిధంగా దాని టాప్ వ్యూ ఎలా కనపడతాయి అన్నాడు. ఏమీ లేదు, ఈ ప్లేన్ మనం పైకి ఇలా మడిచామనుకోండి, ఇదిగోండి ఈ ప్లేన్ కనపడుతుంది చూసారా, ఈ కనపడుతున్న ప్లేన్ ఉంది చూసారా, దాని పైకి దీని కిందకి మడిచామనుకోండి, అది ఎలా వస్తుంది, ఇలా మీకు ఒక రిఫరెన్స్ లైన్ వస్తుంది. దీన్ని మనం XY అనుకుంటాం. పైన ఏముండిద్ది, బీపీ ఉండిద్ది, అంటే పైన ఏమో 50 mm గ్యాప్ ఉండిద్ది అనమాట. కిందకి ఎంత ఉండిద్ది, 60 mm ఉండిద్ది. సో పైనుంచేమో 50 mm, కింద నుంచేమో 60 mm. ఎందుకంటే ఈ హెచ్పి కిందకి మడుస్తాం, ఆ వీపీ పైకి అలాగే ఉండిద్ది. అలా మడిచినప్పుడు 50 mm ఏమో పైకి ఉండిద్ది. సో ఎక్కడుంది 50 mm పైకి, ఇది కాదు, 50 mm కాదు, 2 ఎబో ఇచ్చాడు, 2 ఎబో ఇవ్వకూడదు, ఇది రాంగ్. ఇదిగోండి ఇది ఆన్సర్. 50 mm ఎబో ద రిఫరెన్స్ లైన్, 60 mm బిలో ద రిఫరెన్స్ లైన్. సో XY రిఫరెన్స్ లైన్కి 60 mm కిందకేమో ఆ పాయింట్ కనపడుతూ ఉండిద్ది, పైకేమో 50 mm పైనేమో పాయింట్ కనపడుతూ ఉండిద్ది, ఓకేనా. ఇలా మనం రిప్రజెంటేషన్ చేయాలి. ఈ రిప్రజెంటేషన్ మొత్తం నేను డ్రాయింగ్లో మీకు క్లియర్గా చెప్పాను. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్, ఓకేనా. ఇవి మనం మల్టిపుల్ సాల్వ్ చేసాం. ఇలాంటి క్వశ్చన్ అప్పుడప్పుడు మనం రివిజన్ చేసుకోవడం మంచిది. కమింగ్ టు మ్యాచ్ ద కరెక్ట్ సైజ్ ఆఫ్ ది డ్రాయింగ్ షీట్. డ్రాయింగ్ షీట్ యొక్క ఏరియాని ఆ పలానా డ్రాయింగ్ షీట్తో మనం మెన్షన్ చేయాలన్నమాట, కంపారిజన్ చేయాలి. చూద్దాం, A2 డ్రాయింగ్ షీట్ ఇచ్చాడు. A2 డ్రాయింగ్ షీట్ ఏరియా ఎంత ఉండిద్ది, 1/4 మీటర్ స్క్వేర్ ఉండిద్ది. అదే A3 అనుకోండి 1/8 ఉండిద్ది. అదే A4 అనుకోండి 1/16 ఉండిద్ది. A5 అనుకోండి 1/32 ఉండిద్ది. A0 అనుకోండి 1 ఉండిద్ది. A1 అనుకోండి 1/2 ఉండిద్ది. ఆఫ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. 1/2, 1/2ను ఆఫ్ చేస్తే 1/4, 1/4ను ఆఫ్ చేస్తే 1/8, నెక్స్ట్ ఆఫ్ చేస్తే 1/16, 1/32. ఇప్పుడు వాడు A2 అన్నాడు. A2కి మన ఆన్సర్ ఏమవ్వాలి, 1/4, అంటే 4th ఆప్షన్ అవ్వాలి. సో ఏకి ఆప్షన్ ఏంటి, 4. నెక్స్ట్ ఏకి 4 ఆడుంది, ఇదిగోండి ఏడ కూడా ఉంది. సో ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ A4కి ఎంత, 1/16, అంటే 3 అవ్వాలి, ఓకేనా. A4కి ఏమవ్వాలి, 3 అవ్వాలి. సారీ, బి ఆప్షన్కి ఏమవ్వాలి, 3 అవ్వాలి. బికి 3 ఏడ ఉంది, బికి 3 ఏడా ఉంది, ఓకే. నెక్స్ట్ ఏం అడిగాడు, A5 ఎంత ఇచ్చాడు, A5 అంటే ఎంత, 1/32. 1/32 యాడ్ ఉంది, ఇక్కడ ఉంది, అంటే A5కి 1 అనమాట, అంటే సి ఆప్షన్కి 1 ఇక్కడ ఉంది. సో ఇది రాంగ్. సో మనకి డి ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఓకేనా. ఇది మీకు సరిగ్గా ఇవ్వలేదులే, కన్ఫ్యూజ్ చేస్తూ ఇచ్చాడు కాస్త డిఫరెంట్గా, మీరు గుర్తుపెట్టుకోండి. A0కి 1, A2కి 1/4, A1కి 1/2. దీన్నే పాయింట్స్లో అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి A0 1 అనుకోండి, A1 ఎంత అయింది, 0.5 మీటర్ స్క్వేర్ అయింది, ఓకేనా. అప్పుడు A2 ఎంత అంటాడు, ఓకేనా. ఇది 0.5 అయింది అనుకోండి, A2 ఏమైంది, 0.25 అయింది, ఓకేనా. ఇది 0.25 అయింది అనుకోండి, నెక్స్ట్ ఏమైంది, 0.125 అయింది. అలా కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. సో మీకు 1/2 అంటే 0.5 అని ఇవ్వచ్చు, లేదా 1/4 అంటే 0.25 ఇలా కూడా ఇవ్వచ్చు. సో మీకు ఈ వాల్యూ ఇవ్వచ్చు, దీన్ని ఇవ్వచ్చు. కాబట్టి A0 1 ఉండిద్ది, ఆ తర్వాత డ్రాయింగ్ షీట్స్కి బై ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దిస్ ఈజ్ ద 4th క్వశ్చన్. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద సెట్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్సెస్ అన్నాడు. అంటే ఒక వస్తువుకి ఇంకో వస్తువుకి మధ్య స్పర్శ ఉండిద్ది అనమాట, కాంటాక్ట్ ఉండిద్ది. అలాంటి ఫోర్సెస్ని మనం ఏమనాలి అన్నాడు. సో కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏమొచ్చింది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కాంటాక్ట్ ఫోర్స్ అయిద్దా, అవ్వదు. సో ఇది కాదు. సో గ్రావిటేషనల్ ఫోర్స్ కాంటాక్ట్ ఫోర్స్ అయిద్దా, కాదు. ఎస్, ఇదే కరెక్ట్ అవ్వాలి. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, ఇది కూడా రాంగ్. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టెన్షన్ ఫోర్సు, మస్క్యులర్ ఫోర్సు, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, ఈ మూడు ఫోర్సులకి మధ్య ఏముండిద్ది, కాంటాక్ట్ ఉంటుంది. సో కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి వాటిని ఏమనాలి, కాంటాక్ట్ ఫోర్సెస్ అనాలి. ఒకవేళ నాన్ కాంటాక్ట్ అనుకోండి ఏమొస్తాయి, అవి కూడా రాస్తాను చూడండి. నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్, దాంట్లో ఫస్ట్ది గ్రావిటేషనల్ ఫోర్స్, ఇంకోటి మ్యాగ్నెటిక్ ఫోర్స్. రెండు మ్యాగ్నెట్స్ దగ్గరలో పెడితే చాలు, అతికించాల్సిన పని లేదు. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, రెండు ఛార్జీలు దగ్గరికి తీసుకొస్తే చాలు, అతికించాల్సిన పని లేదు. కాబట్టి ఈ మూడింటిని మనం ఏమనాలి, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అనాలి. ఈ ఆప్షన్లో సి ఆప్షన్లో ఉన్న వాటిని కాంటాక్ట్ ఫోర్సెస్ అనాలి. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా. కమింగ్ టు 6th క్వశ్చన్. వెన్ 2 stones ఆర్ థ్రోన్ అట్ సేమ్ యాంగిల్, ఒకే యాంగిల్తో రెండు రాయిని విసిరాడు. ఒక రాయి ఇలా వెళ్ళిపోయి 1600 మీటర్ల రేంజ్కి వెళ్ళింది. ఇంకో రాయిని అదే యాంగిల్తో విసిరేశాడు, కానీ స్పీడ్ పెంచాడు, అదేమో 2500 మీటర్లు వెళ్ళింది. ఓకేనా. సో రేంజ్ కవర్డ్ బై దమ్ ఈజ్ 1600 meters, 2500 meters రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ స్టోన్ 50 meter/second అయితే దెన్ ఫైండ్ ది ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ స్టోన్. 1600 మీటర్లు వేసిన రాయి ఏమో S1 స్పీడ్ అయితే 2500 మీటర్లు వెళ్ళిన రాయి ఏ స్పీడ్తో వేశాడని అడిగాడు. ఓకేనా. మనం ప్రొజెక్టైల్ మోషన్ గురించి చదువుకున్నాం కదా, దాని మీద క్వశ్చన్ అనమాట, ప్రొజెక్టైల్ మోషన్. ఓకేనా. క్లియర్గా సాల్వ్ చేద్దాం. చూడండి, రెండు రాళ్ళని విసిరాడు. సామాన్యంగా దీనికి ఫార్ములా ఏంటి గుర్తుందా, ఆర్ ఈక్వల్ టు రేంజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2θ/g అనమాట. ఇక్కడ సేమ్ యాంగిల్ అన్నాడు, ఎక్కడన్నాడు అది, ఆ పాయింట్ సేమ్ యాంగిల్ అన్నాడు, చూసారా. కాబట్టి మన యాంగిల్తో సంబంధం లేదు, తీసేయండి. మన ఆర్ ఈక్వల్ టు ఏమవ్వాలి, u²/g అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు మనం రాసామనుకోండి, రెండు స్టోన్స్ కదా, R1 స్టోను, R2 స్టోన్, ఇలా రాస్తున్నాను. ఓకేనా. జీ వాల్యూ కూడా కామనే. సో మనకి ఆర్కి యూకి రిలేషన్ తెలిస్తే చాలు, ఆన్సర్ పెట్టేయచ్చు. R1/R2 ఈక్వల్ టు u1² ఓకేనా. ఇప్పుడు నాకు రేంజ్లు ఇచ్చాడు, అంటే u1/u2 ఈక్వల్ టు √R1/R2. దీని నుంచి నేను ఇలా సాల్వ్ చేశాను. ఏం లేదు, ఈ స్క్వేర్ అటు తీసుకెళ్తే రూట్ అయింది. సో √R1 ఎంత, 1600 మీటర్లు, R2 2500 మీటర్లు, 0 0 క్యాన్సిల్ చేయండి. సో 4/5, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, R1/R2 ఈక్వల్ టు 4/5, ఇదనమాట మనకు వచ్చింది. ఓకేనా. ఇప్పుడు u1/u2 స్పీడ్స్కి మనం ఈక్వల్ చేసుకోవాలన్నమాట. వెలాసిటీసే కదా మనం ఈక్వల్ చేసుకోండి. మనకి రేంజ్ వాల్యూస్ వచ్చినాయి, ఇలా రాయాలి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. u1/u2 ఈక్వల్ టు 4/5. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు u1 స్పీడ్ ఎంత ఇచ్చాడు, 50 ఇచ్చాడు. దీన్నే S1 అని రాశాను నేను అక్కడ. ఓకేనా. సో 50/u2 ఈక్వల్ టు 4/5. ఓకేనా. ఇప్పుడు సాల్వ్ చేస్తే 2 2 4, 2 పాతికలు 25 5, 125/2 అనమాట, ఈక్వల్ టు u2. 2 6 12, 2 4 2.5. సో 62.5 meter/second ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా. కాబట్టి దీని స్పీడ్ ఎంత అంటే 62.5 meter/second. ఇలా సాల్వ్ చేయాలి. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇలా తీసుకోవడం రావాలన్నమాట.
ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఫార్ములా నుంచి వచ్చింది. ఓకేనా, తెలిసిన క్వశ్చనే కాస్త క్యాలిక్యులేటివ్గా అడిగాడు అనమాట. ఇలాంటివన్నీ కూడా మనం చేయగలిగే సామర్థ్యం ప్రాక్టీస్ మీద వస్తూ ఉండిద్ది. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ మనం ఒకసారి చూస్తే ఎగ్జామ్లో మనం షాక్ అవ్వకుండా ఉంటాం, ఎందుకంటే మనం ఆల్రెడీ అలాంటి పద్ధతి చూస్తాం కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ వన్ అర్థం కాబట్టి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. 7th క్వశ్చన్. ఇఫ్ ఎ మెషిన్ క్రాసెస్ an effort P and the distance covered by the effort is y, then work done అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి సింపుల్ మిషన్స్లో వర్క్ గురించి అడుగుతున్నాడు. సామాన్యంగా వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మనం ఈజీగా చెప్పేస్తాం. నేను ఈ బొమ్మ చూపిస్తున్నా కాబట్టి మీకు అర్థమవుతుంది, కానీ ఈ పిక్చరు మీకు ఎగ్జామ్లో ఇవ్వడు. ఈ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ చదివినప్పుడు మనకి ఏదేందో తెలియదు. సామాన్యంగా ఎఫర్ట్ అంటే మనం ఏమని తీసుకోవాలి, ఫోర్స్గా తీసుకోవాలి. డిస్టెన్స్ కవర్డ్ అన్నాడు. ఓకేనా, డిస్టెన్స్ కవర్డ్ బై ద ఎఫర్ట్ ఈజ్ వై అనమాట. అంటే పీ ఫోర్స్ అప్లై చేస్తే వై డిస్టెన్స్ కదిలింది. సో వర్క్ ఈక్వల్ టు ఏమవ్వాలి, పీ ఇంటూ వై అవ్వాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఎఫ్ ఇంటూ డి కాకుండా పీ ఇంటూ వై అనమాట. ఈ పిక్చర్ మీకు ఉంది కాబట్టి అర్థమవుతున్నాయి, కానీ కొంతమంది పిల్లలు కాస్త అర్థం చేసుకోలేరు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి వచ్చింది సింపుల్ మిషన్స్ మీద, దాన్ని సాల్వ్ చేయండి. ఎంతమంది చేయగలరో చూద్దాం. మంచి క్వశ్చన్ అనమాట. ఇదిగోండి, ఇదే ఆ క్వశ్చన్, 8వ క్వశ్చన్. పాస్ చేసుకుని సాల్వ్ చేయండి, ఎంతమంది చేస్తారో చూద్దాం. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఇన్ రన్నింగ్ ఏ వాటర్ పంప్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 480 newtons overcome by a pulley. If the force on the fulcrum is 72 newtons and the distance from the working point of the pulley to the working point of the resistance is 0.2 meter, then the distance of the fulcrum అన్నాడు. ఓకేనా, ఏమైనా అర్థమైందా? జాగ్రత్తగా చూడండి. సింపుల్ ఫార్ములా, ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్ ఈక్వల్ టు లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సింపుల్ మిషన్స్లో ద బేసిక్ ఇంపార్టెంట్ ఫార్ములా టు సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ అని మాట్లాడుకున్నాం. దీని ప్రకారమే దీన్ని సాల్వ్ చేద్దాం. రెసిస్టెన్స్ ఆఫ్ 480 newtons అన్నాడు. రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, లోడ్ అనమాట. సో లోడ్ రెసిస్టెన్స్ అని తెలియకపోతే ఈ క్వశ్చన్ చేయలేరు. 480 newtons. ఇఫ్ ద ఫోర్స్ ఆఫ్ ది ఫుల్క్రమ్, ఫోర్స్ అన్నాడు. ఫోర్స్ అంటే ఏమని తీసుకోవచ్చు, ఎఫర్ట్ అని తీసుకోవచ్చు. ఎఫర్ట్ ఈక్వల్ టు 72 newtons. ఓకే, అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద వర్కింగ్ పాయింట్ ఆఫ్ పుల్లీ టు ద వర్కింగ్ పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నాడు. ఈ పాయింట్ పట్టుకోండి, వర్కింగ్ పాయింట్ ఆఫ్ పుల్లీ టు ద వర్కింగ్ పాయింట్ ఆఫ్ ది రెసిస్టెన్స్. అంటే పుల్లీ దగ్గర నుంచి రెసిస్టెన్స్కి మధ్య ఉన్న దూరం. అంటే రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, లోడు. పుల్లీ దగ్గర నుంచి లోడ్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమనాలి, లోడ్ డిస్టెన్స్ అనాలి, లేదా లోడ్ ఆర్మ్ అని పిలవాలి. లోడ్ ఆర్మ్ ఈక్వల్ టు 0.2 మీటర్. మనల్ని ఏం అడిగాడు, ఎఫర్ట్ ఆర్మ్. ఇదిగోండి, దెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ది ఫల్క్రమ్ ఫ్రమ్ ద పుల్లీ. అంటే ఫల్క్రమ్ అన్న పుల్లీ అని ఒకే పాయింట్ అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇలా పుల్లీగా మనం తీసుకున్నాం అనుకోండి, ఇది లోడ్ అనమాట. ఈ పుల్లీ నుంచి ఈ లోడ్కి 0.2 meters ఉంది. అయితే ఈ పుల్లీ నుంచి ఎఫర్ట్ మధ్య డిస్టెన్స్ ఎంత, ఎఫర్ట్ ఆర్మ్ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. అదనమాట సింపుల్గా బొమ్మను అర్థం చేసుకుంటే. బావి దగ్గర నుంచొని బకెట్ లోడ్ అనుకొని, బకెట్కి ఆ పుల్లీకి మధ్య 0.2 meter డిస్టెన్స్ ఉంటే నీ చేతికి ఆ పుల్లీకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి అనే ఊహించుకొని చేయాల్సిన క్వశ్చన్ అనమాట. ఓకేనా, చూడండి. ఒక నిమిషం, ఇది అలాగే ఉండనివ్వండి, కింద సాల్వ్ చేస్తాను. ఇప్పుడు చూడండి సాల్వ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి, ఎఫర్ట్. ఎఫర్ట్ అంటే ఎంత ఇచ్చాడు, 72. ఎఫర్ట్ లోడ్ డిస్టెన్స్ ఎంత, 0.2, 2/10 అంతే కదా. ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ డిస్టెన్స్, ఎఫర్ట్ డిస్టెన్స్ మనకి ఇవ్వలేదు కదా, కాబట్టి ఎక్స్ అనమాట. ఎఫర్ట్ ఆర్మ్ అనే రాద్దాం. మనకి ఎఫర్ట్ ఇచ్చాడు 72, రాశాను. ఈ ఫార్ములాలో పెడుతున్నాను అనమాట. ఎఫర్ట్ ఆర్మ్ మనకి ఇవ్వలేదు, ఈక్వల్ టు లోడ్ ఎంత ఇచ్చాడు, 480 newtons ఇంటూ లోడ్ ఆర్మ్ ఎంత, 2/10. ఇది కొట్టేస్తే 2 1 2 36.
ఎఫ్ అట్ ఆర్మ్ ఈక్వల్ టు 48/36, 12 4 12 3 36, 4/3 అంటే 1.33 మీటర్స్. ఎక్కడుంది? ఇదిగోండి. డిస్టెన్స్ని మీటర్స్లో కొలవాలి కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా. కమింగ్ టు 9వ క్వశ్చన్. ద టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అట్ విచ్ ద కెల్విన్ టెంపరేచర్ ఈజ్ 4 times ది సెల్సియస్ టెంపరేచర్ అన్నాడు. ఇది కూడా పాస్ చేసుకుని సాల్వ్ చేయండి. ఎంతమంది చేస్తారో చూద్దాం. ఓకేనా? ఏమన్నాడు? ద టెంపరేచర్ ఇన్ డిగ్రీస్ సెల్సియస్ అంటే మనకి డిగ్రీ సెల్సియస్లో అడుగుతున్నాడు. విచ్ ద కెల్విన్ టెంపరేచర్ ఈజ్ 4 times ది సెల్సియస్ అన్నాడు. ఇక్కడ కెల్విన్ టెంపరేచర్ తీసుకున్నాడు. అది ఎంత ఉంది? సెల్సియస్ టెంపరేచర్ కన్నా 4 రెట్లు ఉంది. ఈ ఒక్క పాయింట్ పట్టుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా పెట్టి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో కే ఈక్వల్ టు సెల్సియస్ ప్లస్ 273. కెల్విన్లోకి మార్చాలంటే సెల్సియస్కి 273 కలపాలి. సో కే ప్లస్లో మనం ఏం పెట్టాలి? 4c పెడదాం. 4c ఈక్వల్ టు సి ప్లస్ 273. సి ఎట్ వెళ్తే 3c ఈక్వల్ టు 273. 3 9 3 1 సి ఈక్వల్ టు 91 డిగ్రీల సెల్సియస్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో 91 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నువ్వు తీసుకుంటే కెల్విన్లో ఆ టెంపరేచరు ఆ 91కి 4 రెట్లు ఉండిద్ది అనేది అర్థం అన్నమాట. ఓకేనా? సో దీన్ని సింపుల్ ఈక్వేషన్స్ మనం మ్యాథ్స్లో సాల్వ్ చేస్తాం కదా, సింపుల్ ఈక్వేషన్స్ ఆ మోడల్లో అర్థం చేసుకుని చేయాలి. ఓకేనా? సో 91 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 10వ క్వశ్చన్. ఏ స్టీల్ రోడ్ హ్యావింగ్ థర్మల్ కండక్టివిటీ ఇచ్చాడు. ఎంత? కే ఈక్వల్ టు 400. గుర్తుపెట్టుకోండి, ఈ యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ ఈక్వల్ టు ఏనే ఇచ్చాడు. అండ్ లెంత్ ఇచ్చాడు. లెంత్ ఎల్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్లు. ఇఫ్ ఏ టెంపరేచర్ డిఫరెన్స్ ఈక్వల్ టు 500 డిగ్రీల సెల్సియస్ ఈజ్ మెయింటైన్ బిట్వీన్ 2 ends ఆఫ్ ది రాడ్. ఈ ఎండ్. ఓకే. ద రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అన్నాడు. రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అంటే Q/T ఈక్వల్ టు 10,000 జౌల్ పర్ సెకండ్. దీన్ని మనం హెచ్ అని రాసుకోవచ్చు లేదా Q/T అని రాసుకోవచ్చు. సో మనం ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కోవాలి. ఇది అనమాట గివెన్ డేటా. ఓకేనా? చూడండి, సింపుల్గా సాల్వ్ చేద్దాం. ఫార్ములా తెలుసు కదా, Q/T ఈక్వల్ టు K ఇంటూ A ఇంటూ T/L. K అంటే థర్మల్ కండక్టివిటీ, ఏ అంటే ఏరియా, T అంటే టెంపరేచర్, L అంటే లెంత్. Q/T అంటే రేట్ ఆఫ్ హీట్. ఎంత ఇచ్చాడు? 10,000 ఈక్వల్ టు K వాల్యూ 400 ఇంటూ ఏ కనుక్కోవాలి కాబట్టి ఏ, T అంటే 500 బై కింద 50 వేసేస్తారు అడావుల్లో. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఎంత ఎక్కడుంది? మీటర్ స్క్వేర్లో ఉంది. ఇక్కడ నీకు సెంటీమీటర్స్ ఇచ్చాడు. సెంటీమీటర్స్ని మనం మీటర్స్లో మార్చాలి. చిన్నదాన్ని పెద్ద దాంట్లో అడిగితే బై చేయాలి. 100 1/2. కింద 1/2 వేస్తే పైకి ఏమైద్ది? 2 అయింది. అంతే కదా? సో 2 సున్నాలు 2 సున్నాలు, 5 2 10, ఇంకో 0 వచ్చింది, ఇది పోయిద్ది. అవునా కాదా? ఇప్పుడు ఇక్కడో 0 ఇక్కడో 0 పోయింది, 1/40 వచ్చింది. అవునా కాదా? సో మనకేమొచ్చింది? ఏరియా ఈక్వల్ టు 1/40. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకో, పోదు. ఇంకో 0 పెట్టుకుని 0 పెట్టుకో, 42 80. సో 0.02 యాడ్ ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో నాకు బి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. మొత్తం సాల్వ్ చేయాల్సిన పని లేదు, ఆప్షన్స్ అన్ని వేరుగా ఉన్నాయి కదా. సో వై ఐ నీడ్ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్? ప్రతిదీ సాల్వ్ చేయాల్సిన పని లేదు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 11th one. The radii of two metallic balls A and B are in the ratio 3:1 ఇచ్చాడు. అంటే మనకి రేడియస్ ఇచ్చాడు అనమాట. ఓకే. అండ్ their densities are in the ratio 1:3. ఓకే. వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ దేర్ మాసెస్ అన్నాడు.
ఓకేనా. సో మాస్ రేషియో అడిగాడు. సో మాస్ రేషియో మనం సాల్వ్ చేయాలనుకో, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఈ ఫార్ములా ప్రకారం రెండింటిని మార్చి రాసుకుందాం. ఓకేనా. సో రో ఏ బై రో బి, డెన్సిటీ ఆఫ్ ఏ డెన్సిటీ ఆఫ్ బి ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ఏ మాస్ ఆఫ్ ది బి ఇంటూ వాల్యూమ్ ఏమైతే రివర్స్ అయింది, వాల్యూమ్ ఆఫ్ ది బి వాల్యూమ్ ఆఫ్ ది ఏ. ఎందుకంటే డెన్సిటీ వాల్యూమ్ ఎలా ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు డెన్సిటీ ఎంత ఇచ్చాడు మనకి, 1:3 ఇచ్చాడు. కింద సాల్వ్ సరే ఇక్కడే సాల్వ్ చేస్తున్నా చూడండి. 1:3 ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఏ మాస్ ఆఫ్ బి ఇంటూ, ఇక్కడ చూడండి రేడియస్ ఈజ్ 3:1 అన్నాడు. సో ఆర్ఏ ఆర్బి ఈక్వల్ టు 3:1. రివర్స్లో రాసామనుకోండి, ఆర్బి ఈజ్ టు ఆర్ఏ ఈక్వల్ టు 1:3. ఇది రేడియస్ అనమాట. వాడేమన్నాడు, బాల్ అన్నాడు. బాల్ అంటే మనం వాల్యూమ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, 4/3 క్యూబ్ 4/3 క్యూబ్ ఇలా మనం వాల్యూమ్ కనుక్కుంటాం కదా. సో ఈ కాన్స్టెంట్ తీసేస్తే ఆర్ క్యూబ్ చేయాలి. సో ఆర్బిని క్యూబ్ చేస్తే 1 వచ్చింది, ఆర్ఏని క్యూబ్ చేస్తే 27 వచ్చింది. వాడిచ్చింది రేడియస్, మనకు కావాల్సింది ఏంటి, విబి ఈస్ టు విఏ. సో వాల్యూమ్స్ రేషియో రావాలంటే క్యూబ్ చేయాలి. ఇప్పుడు తీసుకొచ్చి ఆడ పెడుతున్నాను. సో విబి ఈస్ టు విఏ ఎంత వచ్చింది, 1/27. ఓకేనా. ఇప్పుడు మనం అటు తీసుకెళ్ళామనుకోండి, 1:3 1/27 అటు వెళ్తే 27:1 ఈక్వల్ టు ఎంఏ బై ఎంబి. సో 3 1 3 9 ఎంత వచ్చింది, 9:1 వచ్చింది. సో 9:1 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఎక్కడుంది 9:1, ఎస్ డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా రెండు కంపారిజన్ ఇచ్చినప్పుడు అలా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 12వ క్వశ్చన్. ఏ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ అన్నాడు. ఓకే, ఫ్లోస్ ఏ కరెంట్ ఆఫ్ 8 amps అక్రాస్ ఏ లోడ్ ఆర్ అన్నాడు. ఓకే, ద లోడ్ ఈస్ చేంజ్డ్ టు 200 ohms, దెన్ ద వాల్యూ ఆఫ్ ది కరెంట్ బికమ్స్ 32 amps, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ అన్నాడు. ఓకే, ఇక్కడ మనకు వోల్టేజ్ గురించి చెప్పాలా. సో వోల్టేజ్ మనం కాన్స్టెంట్గా తీసుకుంటే వి ఈక్వల్ టు ఏమైంది, ఐఆర్ అయింది. రెండు కండిషన్స్ చెప్పాడు. సో I1 ఇంటూ R1 ఈక్వల్ టు I2 ఇంటూ R2. ఫస్ట్ ఐ ఎంత, 8 amps, ఆర్ వాల్యూ ఆర్ఏ. తర్వాత I2 ఎంత అయింది, 32 అయింది. అప్పుడు లోడ్ ఎంత, 200 ohms. సో సాల్వ్ చేస్తే 8 1 8 4 ఆర్ ఈక్వల్ టు 800 ohms అనమాట. సో ఎక్కడుంది, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. తర్వాత 13వ క్వశ్చన్, 0.015 హెక్టోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్ అన్నాడు. హెక్టోమీటర్ల నుంచి మనం దేంట్లోకి మార్చాలి, సెంటీమీటర్లోకి మార్చాలి. చూడండి, మనకి ఈ పదాలన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఇది మీటర్ తర్వాత డెసి సెంటి ఇటువైపు ఉంటాయి అన్నమాట. డెసి సెంటి ఇలా మీకు కన్వర్షన్స్ ఉంటాయి. ఇక్కడ డెకా, ఇక్కడ హెక్టో, ఇక్కడ కిలో ఇలా ఉంటాయి అన్నమాట. ఈ కన్వర్షన్స్ మీద నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటివి అడగాలి మీరు. మొన్న పులీస్ మాట్లాడినప్పుడు ఆల్రెడీ మాట్లాడిన మాస్ వాల్యూమ్ డెన్సిటీలో ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం అవన్నీ మాట్లాడేసుకున్నాం. మీరు మాట్లాడినవి అడుగుతున్నారు. దాని మీద చాలా రకాల పీవైక్యూస్ చేసాం మనం మాస్ వాల్యూమ్ డెన్సిటీలో. ఓకేనా. సో మోస్ట్లీ క్వశ్చన్స్ ఇలాంటి వాటి మీద అడుగుతాడు. ఇలాంటి కన్వర్షన్స్ మనం మిస్ అవుతూ ఉంటాం. చూడండి, ఒక హెక్టో ఈక్వల్ టు 10⁴ సెంటీమీటర్స్ అనమాట. ఓకేనా. ఎలా వస్తుంది అంటే, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా మార్చుకుంటూ వెళ్ళాలి. 1 2 3 ఇలా మార్చుకుంటూ వెళ్ళాలి. కన్వర్షన్స్ అనమాట. ఇక్కడ నుంచి 4. అర్థమైందా. ఇది కిలో, హెక్టో, డెకా, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్. ఇప్పుడు మనం ఎక్కడ అడిగాడు, హెక్టా నుంచి సెంటీ వడికి అడిగారు. 1 2 3 4 గ్యాప్ ఇలా సింపుల్గా తీసుకోవచ్చు. కాబట్టి హెక్టో అంటే 10⁴. ఇప్పుడు సింపుల్, వాడేం అడిగాడు, 15/1000.
దాన్ని అలా మార్చుకున్నా నాకు అర్థం అవడానికి. 15/1000 హెక్టోమీటర్ అన్నాడు. హెక్టోమీటర్ అంటే మనం ఏం రాసుకోవాలి దాని ప్లేస్లో 10⁴ సెంటీమీటర్స్ రాసుకోవాలి. ఎందుకు? వాడు సెంటీమీటర్లు అడిగాడు కాబట్టి. సో ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 4 సున్నాలు పోయింది, అప్పుడు 150 వచ్చింది. సో 150 సెంటీమీటర్. సింపుల్. ఓకేనా? అంత ఈజీగా ఉంది. ఇలా మిమ్మల్ని రివర్స్లో అడుగుతాడు రేపు, సెంటీమీటర్ నుంచి హెక్టోలో అడుగుతాడు. అలా అడగాలి అంటే ఈ కన్వర్షన్స్ మీకు తెలియాలి ఈజీగా. సో ఈజీగా దీని మీద ఒక 10 మినిట్స్ వీడియో ప్లాన్ చేస్తాను, అవి కూడా చూడండి. ఓకేనా? టైం ఎక్కడ వేస్ట్ అవ్వకూడదు మనకి. ఇలాంటి కన్వర్షన్స్ దగ్గర భలే మిస్ అవుతాం. వచ్చి అనుకుంటారు, చాలామంది పోతారు. ఓకేనా? పెద్ద పెద్ద టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ లెక్కలు చేస్తారు, బాడ్ మాస్లో పోతారు. సో క్యాలిక్యులేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మ్యాథ్స్లో లాగా ఇక్కడ కూడా అలా పోతూ ఉంటారన్నమాట. ఇదిగోండి 14వ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ మాట్లాడాను, కానీ చాలామంది పిల్లలు సార్ దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, అర్థం కావట్లేదు అంటున్నారు. ఓకేనా? ఎందుకు అర్థం కాదో ఇప్పుడు చూద్దాం. A2 డ్రాయింగ్ షీట్స్ అనమాట, ఫోల్డింగ్ మీద. ఫోల్డింగ్ ఆఫ్ డ్రాయింగ్ షీట్ మీద, దీని మీద కూడా ఒక వీడియో తీసుకొస్తాను. ఓకేనా? సో మనం అప్పుడు మాట్లాడుకుంటే బాగా అర్థమైద్దేమో. సో నేను అప్పుడు మాట్లాడతాను. ఈ క్వశ్చన్ కూడా వీడియోలో మాట్లాడతాను, ఒక 10 మినిట్స్ వీడియో చేస్తాను ఫోల్డింగ్స్ మీద. చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, దాంట్లో మాట్లాడతాను. ఓకేనా? అంతవరకు హోంవర్క్గా పెట్టుకోండి 14వ క్వశ్చన్ని. సో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 15వ క్వశ్చన్. ఫర్ ఏ బ్లాక్ అండ్ ట్యాకిల్ సిస్టమ్, ఫర్ ఏ బ్లాక్ అండ్ ట్యాకిల్ సిస్టమ్ విత్ ది 4 పుల్లీస్ ద వెలాసిటీ రేషియో అడిగాడు. ఫర్ ఏ బ్లాక్ అండ్ ట్యాకిల్ సిస్టమ్, బ్లాక్ అండ్ ట్యాకిల్ సిస్టమ్ అనే ఒక సింపుల్ మిషన్లో ఎన్ని పుల్లీస్ ఉన్నాయంట? 4 ఉన్నాయి అన్నమాట. అప్పుడు దాని వెలాసిటీ రేషియో ఎంత అన్నాడు. సామాన్యంగా బ్లాక్ అండ్ ట్యాకిల్ సిస్టమ్ అనే సింపుల్ మిషన్లో వెలాసిటీ రేషియో ఫార్ములా ఏంటి? ఈక్వల్ టు ఎన్ అనమాట. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పుల్లీస్. ఇక్కడ ఎన్ని పుల్లీస్ ఉన్నాయో అదే దాని వెలాసిటీ రేషియో అయింది. ఇక్కడ ఏమన్నాడు? 4 పుల్లీస్ అన్నాడు, కాబట్టి వెలాసిటీ రేషియో కూడా ఏమవ్వాలి? 4 అవ్వాలి. దేనికి? ఏ రకమైన సింపుల్ మిషన్కి? బ్లాక్ అండ్ ట్యాకిల్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, బ్లాక్ అండ్ ట్యాకిల్ సిస్టమ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది సింపుల్ మిషన్ అనమాట. దాంట్లో ఎన్ని పుల్లీస్ ఉంటాయో అదే దాని వెలాసిటీ రేషియో. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ 16వ క్వశ్చన్. టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్టింగ్విష్ మోస్ట్ కేటగిరీస్ ఆఫ్ ఫైర్స్ అన్నమాట. ఎక్కువ కేటగిరీస్ మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి, క్లాస్ ఈ, క్లాస్ ఎఫ్, ఇలా చాలా ఉన్నాయి. అయితే ఎక్కువ రకాల కేటగిరీస్ ఫైర్స్ని ఆపటానికి మనం దేన్ని వాడతాము అని అడిగాడు. ఓకే, దేన్ని వాడతాం? కార్బన్ డైఆక్సైడ్ కాదు, హ్యాలన్ టైప్ కాదు, ఫోమ్ టైప్ కాదు. ఆన్సర్ ఈజ్ బి, డ్రై పౌడర్. ఓకేనా? డ్రై పౌడర్ని క్లాస్ ఏ, బి, సి, డి, ఈ 5 రకాల ఫైర్స్ని ఆపడానికి మనం వాడుతూ ఉంటాం. సో ఏ రకమైన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కువగా వాడతామంటే డ్రై పౌడర్. మరి దీన్ని దేనికి వాడలేము? క్లాస్ ఎఫ్. ఓకేనా? క్లాస్ ఎఫ్ అంటే కిచెన్లో ఉంటాయి కదా, అక్కడ జరిగే ఫైట్స్ అనమాట. వాటికి మనం డ్రై పౌడర్ వాడలేం, గుర్తుపెట్టుకోండి. మరి అక్కడ దానికి మనం దేన్ని వాడచ్చు? వెట్ కెమికల్ వాడచ్చు. వెట్ కెమికల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని వాడచ్చు. కాబట్టి దేన్ని ఎక్కువగా వాడతాము అంటే డ్రై పౌడర్. ఎక్కువ కేటగిరీస్కి వాడే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనమాట. దాన్ని దేనికి వాడము అని అడిగాడు అనుకో నెక్స్ట్ క్వశ్చన్స్లో, క్లాస్ ఎఫ్. దాన్ని దేనికి వాడతాము అంటే వెట్ కెమికల్. ఒకే క్వశ్చన్లో 4-5 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 17. విచ్ టైం పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ హవర్? సో యాక్సిడెంట్స్ అవి జరిగినప్పుడు గోల్డెన్ అవర్గా దేన్ని గుర్తించాలన్నాడు. ప్రమాదం జరిగిన మొదటి 30 నిమిషాలు, ప్రథమ చికిత్స తర్వాత మొదటి 30 నిమిషాలు, అడ్మిషన్కి ముందు మొదటి 45 నిమిషాలు, చికిత్స తర్వాత కాదు, ఇవేవీ కాదు. ఫస్ట్ ఆప్షన్ ప్రమాదం జరిగిన మొదటి 30 నిమిషాలు. ఈ నిమిషాల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం అనే దాని మీద పేషెంట్ బతుకుతాడా చచ్చిపోతాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద గోల్డెన్ హవర్. ఆ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్.
ఓకేనమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 18వ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, డ్రాయింగ్ నుంచి మంచిగా అడిగాడు. ఇఫ్ ఎ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్. ఒక లైన్ అంట, ఇదిగోండి గివెన్ లైన్ చక్కగా రాశాడు. వర్టికల్ ప్లేన్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా, ఇదిగోండి ఇలా పర్పెండిక్యులర్గా. పర్పెండిక్యులర్గా అంటే ఇలా ఉండాలన్నమాట. వర్టికల్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందా లేదా? ఉంది. దెన్ విచ్ వ్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు XY. అయితే ఏ వ్యూలో నుంచి ఆ లైన్ని మనం చూస్తే ఇది XY లైన్, ఈ XY లైన్కి పర్పెండిక్యులర్గా ఉండిద్ది అన్నాడు. అర్థమైందా నీకు పాయింట్? ఇది గివెన్ లైన్ ఇచ్చాడు, మీకు యారో మార్క్తో చూపిస్తున్నాను. దాని ఫ్రంట్ వ్యూ ఇదిగోండి డాట్, దాని టాప్ వ్యూ ఇదిగోండి లైన్. టాప్ వ్యూ ఎలా ఉండిద్ది? లైన్గా ఉండిద్ది. ఫ్రంట్ వ్యూ ఎలా ఉండిద్ది? పాయింట్గా కనపడుతూ ఉండిద్ది. ఓకే, ఇప్పుడు అడగలా, క్వశ్చన్ ఏమన్నాడంటే అలా పెడితే ఏ వ్యూలో ఆ లైన్ అనేది పర్పెండిక్యులర్ టు XY అన్నాడు. అంటే XY అంటే ఆడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది, దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి, అంటే ఇలా ఉండాలి. అంటే ఈ లైను XYకి పర్పెండిక్యులర్గా ఉండిద్ది అని మనకి ఎక్కడి నుంచి చూస్తే తెలిసిద్ది? పైనుంచి చూస్తే తెలిసిద్ది. పైనుంచి చూస్తే మనకు కనపడేది వ్యూ ఏంటి? టాప్ వ్యూ. సో ఆన్సర్ ఏమవ్వాలి? టాప్ వ్యూ. అదనమాట క్వశ్చన్. చూసారా క్వశ్చన్ ఎలా ఉందో? మస్తు క్వశ్చన్ అనమాట. ఓకే, అర్థమైందిగా? ఇదనమాట క్లారిటీ. సో క్వశ్చన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే కానీ ప్రొజెక్షన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేము. ఇవి 100 మంది పెడితే కేవలం 10-20 మంది మాత్రమే ఆన్సర్ చేస్తారు. ఇలాంటి క్వశ్చన్సే మీరు పెట్టాలి. మిమ్మల్ని అడిగే 40 నుంచి 50 BSc క్వశ్చన్స్లో ఈ ప్రొజెక్షన్స్ క్వశ్చన్స్ ఎక్కడైతే పెడతారో అందరూ నేర్చుకున్న క్వశ్చన్స్ కాకుండా ఇవి పెడితే ఆటోమేటిక్గా మీ స్కోర్ పెరిగిపోయింది. ఓకేనా? కాబట్టి ఇలాంటి వాటిని మన ఛానల్లో క్లియర్గా నేర్పిస్తున్నాం కాబట్టి నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? తర్వాత 19th, ఫారెస్ట్ ప్లాంటింగ్ ఈజ్ ఎ వే టు రెడ్యూస్ అక్యుమిలేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. వాతావరణంలో CO2 పేరుకుపోవడాన్ని తగ్గించడానికి అడవుల పెంపకం అనేది ఒక మార్గం. ఎందుకు అన్నాడు. ఎందుకు? చెట్లు గాలిని పీల్చుకున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తాయి కాబట్ట? చెట్లు మానవులకు ఉపయోగకరమైన ఉత్పత్తులు అందిస్తాయి కాబట్ట? కాదు. చెట్లు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ అయినప్పటికీ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఏమవ్వాలంటే కార్బన్ సింక్స్ అనమాట. కార్బన్ సింకులు చెట్లతో తయారవుతాయి. సామాన్యంగా కార్బన్ సింక్ అంటే అర్థం ఏంటి అంటే, గుర్తుపెట్టుకోండి, వాతావరణం నుండి CO2 ఏమవ్వాలి? అబ్జార్ప్షన్ అవ్వాలి. అలా చెట్లు CO2ని పీల్చుకున్న తర్వాత ఆ CO2ని తమలోనే చాలా కాలం ఓవర్ ద ఇయర్స్ స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే అవి చనిపోతాయో భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో అబ్జార్ప్షను, స్టోరేజు, రిలీజు ఈ మొత్తాన్ని చేసే వాటిని చెట్లుగా మనం పరిగణిస్తాం. దాన్ని కార్బన్ సింక్గా పిలుస్తూ ఉంటాం. ఇవే కాదు, మనకి చాలా ఉన్నాయి ట్రీస్ కాకుండా. మనం ట్రీస్ని కార్బన్ సింక్గా పేర్కొంటూ ఉంటాం. అవి కాకుండా ఓషన్స్, సాయిల్స్ ఇవి కూడా ఏంటి? ఒక రకమైన కార్బన్ సింక్సే. సో ఓషన్స్, ట్రీస్, సాయిల్స్ అనేవి లేకపోతే CO2ని పీల్చుకొని తమలో స్టోరేజ్ చేసుకొని అది ఎప్పుడైతే నాశనం అయిపోతాయో అప్పుడు రిలీజ్ చేస్తాయి అన్నమాట. అప్పటి వరకు అవి తమ దగ్గర వాటిని పెట్టుకుంటూ ఉంటాయి. అలా పెట్టుకోవటం వల్ల వాతావరణంలో CO2 తగ్గిద్ది అనమాట. సో ఏ ఆప్షన్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. అఫ్ కోర్స్ BCD దగ్గరగా ఉన్నప్పటికీ కరెక్ట్ కాదనమాట. ఓకేనా? చెట్లు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అన్నాడు. ఇలాంటివి తీసుకోవచ్చు కానీ ఏ ఆప్షనే కరెక్ట్ అనమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 20వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ ఈజ్ నాట్ ఓజోన్ డిప్లీటింగ్ అన్నాడు. ఓజోన్ని క్షీణింప చేయనిది ఏంటి అన్నాడు. క్షీణింప చేయనిది ఏంటి? మిథైల్ బ్రోమైడ్, అది క్షీణింప చేస్తుంది. మిథైల్ క్లోరోఫామ్ చేస్తుంది. హాలోజన్ చేస్తుంది. ఆన్సర్ ఏమవ్వాలి? సోడియం సిలికేట్. ఇది ఓజోన్ ఏమాత్రం డిప్లీషన్ చేయదు. సో దిస్ ఈజ్ నాట్ ఓజోన్ డిప్లీషన్ గ్యాసెస్. ఓకేనా? ఓజోన్ డిప్లీషన్ చేసే పదార్థం కాదనమాట. దీన్ని మనం ఇక్కడ వాడతాం, సోప్స్ తయారీలో కూడా వాడుతూ ఉంటాం. సోడియం సిలికేట్ గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ నాట్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్స్. 2 క్వశ్చన్స్ కూడా ఎన్విరాన్మెంట్ కింద అడిగాడు అనమాట. 21.
ఆఫ్టర్ కవరింగ్ ద డిస్టెన్స్ హెచ్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్టేషనరీ స్టేట్ బికమ్స్ వి అన్నాడు. ఓకే, కొంత ఎత్తు నుంచి వస్తువు కిందకి పడుతుంది, ఆ టోటల్ హైట్ హెచ్ అనుకుందాం. అయితే వాడేమన్నాడు, ఇట్ విల్ హ్యావ్ టు కవర్ ద డిస్టెన్స్ ఆఫ్ డాష్ హెచ్ టు అచీవ్ ద డబుల్ సిట్స్ వెలాసిటీ అన్నాడు. జాగ్రత్తగా చూడండి క్వశ్చన్. కొంత వెలాసిటీతో కిందకి పడుతుంది, హెచ్ అనే డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తే 2v వెలాసిటీతో కవర్ చేసిద్ది అని అడిగాడు. పాయింట్ మీకు అర్థమైందా? టోటల్ హైట్ ఏమో హెచ్ అమ్మ, కొంత ఎత్తు నుంచి కిందకి పడుతుంది. ఇనిషియల్ వెలాసిటీ అంటే కొంత హెచ్చుకు వచ్చేటప్పటికి దాని వెలాసిటీ ఎంత ఉంది, వి ఉంది. అలా కాకుండా అది 2v వెలాసిటీ అవ్వాలి. ఇట్ విల్ హ్యావ్ టు కవర్ అనదర్ డిస్టెన్స్ ఆఫ్ డాష్ హెచ్, ఇదిగోండి ఇది, టు అచీవ్ డబుల్ సిట్స్ వెలాసిటీ అన్నాడు. ఓకేనా? ఒక వస్తువు హెచ్ దూరం ప్రయాణించిన తర్వాత దాని వేగం వి, ఇదిగోండి ఈ హెచ్ డిస్టెన్స్ ప్రయాణించిన దాని వేగం ఏమైంది, వి అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందో దాని వేగం ఏమైంది, వి అయింది. ఓకేనా? రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే దానికి 2v వెలాసిటీ కావాలి. ఆ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఓకేనా? సింపుల్ క్వశ్చన్. పైనుంచి వస్తువు కిందకి పడుతున్నప్పుడు మనం వాడే ఎక్కువ ఫార్ములా ఏంటి, v² - u² = 2gh. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ u ఇనిషియల్ వెలాసిటీ 0, నిశ్చల స్థితి అన్నాడు, రెస్ట్ అన్నాడు. నెక్స్ట్ జీ వాల్యూ ఎప్పుడు మనకు కామన్గా పనిచేసిద్ది. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా ఏమవ్వాలి, v² = 2gh అవ్వాలి. అవునా కాదా? ఇదిగోండి ఇక్కడ v కనపడుతుంది, ఇక్కడ h కనపడుతుంది, v² = 2gh. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మొత్తం వెలాసిటీకి 2v వెలాసిటీతో రావాలి. అంటే ఇప్పుడు వెలాసిటీ ఏమైంది, డబుల్ అయింది. సో v కాస్త 2v అయింది, 2v² = ఓకేనా 2 ఇంటూ జీ వాల్యూ ఇంటూ ఇప్పుడు మొత్తం కవర్ చేయాల్సిన హెచ్ ఎంత, క్యాపిటల్ హెచ్ అనమాట. ఇందాక చేసిందేమో v² = 2gh ఇంతవరకే. కానీ ఇప్పుడు వెలాసిటీ డబుల్ అయింది, 2v అయింది, 2v² = 2g క్యాపిటల్ హెచ్ అనమాట. ఇప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసామనుకోండి, ఆన్సర్ వస్తుంది. చూడండి, దీన్ని సాల్వ్ చేస్తే 4v² = 2 ఇంటూ g ఇంటూ క్యాపిటల్ హెచ్. v² ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు, స్మాల్ 2gh పెట్టచ్చు. సో 4 ఇంటూ 2gh = 2g క్యాపిటల్ హెచ్. సో ఇది క్యాన్సిల్, g క్యాన్సిల్ అయింది, 4h = క్యాపిటల్ హెచ్. అంటే క్యాపిటల్ హెచ్ అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత, 4, మొత్తం 4. ఆల్రెడీ హెచ్ అన్నాడు, ఒక హెచ్ కవర్ అయిందంటే రిమైనింగ్ ఎంత అవ్వాలి, 3h అవ్వాలి. అంతే కదా, హెచ్ = మొత్తం 4h, ఒక హెచ్ డిస్టెన్స్ కవర్ అయింది అంటే రిమైనింగ్ ఎంత, 3h. సో ఆన్సర్ ఏమవ్వాలి, 3h అవ్వాలి. సో 3 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో క్యాపిటల్ హెచ్ = 4h వచ్చింది, హెచ్ కవర్ చేసింది కాబట్టి 4h - h = 3h అదనమాట. సో 3 ఇస్ ద ఆన్సర్. మంచి క్వశ్చన్ అనమాట, కాన్సెప్చువల్ క్వశ్చన్. ఓకేనా? ఇలాంటిది సింపుల్గా కూడా చేయొచ్చు, కానీ పద్ధతి నేర్చుకోండి. దీని మీద కొన్ని వాల్యూస్ ఇచ్చినప్పుడు మీకు చేయడం అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్. In the circuit, the reading of ammeter is, assume internal resistance of the battery is 0 అన్నాడు. ఓకే, అమ్మీటర్ రెసిస్టెన్స్ అడిగాడు, సో అమ్మీటర్ రీడింగ్ అడిగాడు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమీ లేదు, 0 అని కన్సిడర్ చేసుకోండి అన్నాడు. చూడండి, ఇది ఒక ప్యారలల్ సర్క్యూట్. ఈ రెసిస్టర్ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ప్యారల్లో కరెంట్ ఎలా ఉండిద్ది, డిఫరెంట్గా ఉండిద్ది. దీంట్లో వెళ్ళే కరెంటు i4 ohms, దీంట్లో వెళ్ళే కరెంటు i5 amps. ఇది వోల్టేజ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం i4లో వెళ్ళే కరెంటు కనుక్కుందాం. సో i4 amps = v/r. v అంటే 10 volts, r అంటే ఎంత, 4 ohms. కొట్టేస్తే 5/2 వచ్చింది.
ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు 5 amps-లోకి వెళ్ళే కరెంట్ కనుక్కుందాం. 5 ohms రెసిస్టర్లోకి I 5 ohms ఈక్వల్ టు V/R. V అంటే 10, R అంటే 5. ఓకేనా? సో 5 ఒకట్లు 5 రెండ్లు 2 వచ్చింది. ఇది సెకండ్ ఈక్వేషన్. సో మనకి దీంట్లోకి వెళ్ళే కరెంట్ వచ్చింది, దీంట్లోకి వెళ్ళే కరెంట్ వచ్చింది. ఇప్పుడు టోటల్ కరెంట్ కనుక్కోవాలి. I total ఈక్వల్ టు V total బై R total. V total ఎంత? 10. R total ఎంత? రెండు ఎలా ఉన్నాయి? ప్యారల్గా ఉన్నాయి. ప్యారల్లో ఉన్నప్పుడు 4 × 5 / 4 + 5 9. సో 4 × 5 20/9. సో 20/9. పైకి వెళ్తూ 9 పైకి వచ్చింది అనమాట. కొట్టేసామనుకోండి, I total ఈక్వల్ టు 9/2 వచ్చింది. ఇప్పుడు నన్ను ఏమడిగాడు? అమ్మీటర్ రీడింగ్ అడిగాడు. అమ్మీటర్ రీడింగ్ అంటే 5 ohms-లోకి వెళ్ళే కరెంట్ కావాలి. ఓకేనా? సో I 5 ohms-లోకి వెళ్ళే కరెంట్ ఈక్వల్ టు I టోటల్ కరెంట్ మైనస్ 4 ohms-లోకి వెళ్ళే కరెంట్. అంతే కదా? ఇది టోటల్ కరెంటు. దీంట్లో కాస్త వెళ్ళింది. దీంట్లోకి వెళ్ళే కరెంట్ కావాలనుకోండి, టోటల్ కరెంట్ మైనస్ ఇది వేయాలి. సో I 5 ohms ఈక్వల్ టు, ఎందుకంటే అమ్మీటర్ ఆ 5 ohms దగ్గరే ఉంది కాబట్టి నాకు అమ్మీటర్ రీడింగ్ తెలియాలి. అంటే దీంట్లోకి వెళ్ళే కరెంట్ తెలియాలి. చూడండి, టోటల్ ఎంత? 9/2 మైనస్ 4 ohms-లోకి వెళ్ళే కరెంట్ ఎంత? 5/2, 4/2, 2 amps వచ్చింది. సో 2 amps. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీంట్లోకి వెళ్ళే కరెంట్ ఎంత? 2 amps. ఓకేనా? అదనమాట. సో టోటల్ కరెంట్లో నుంచి 2 amps తీసామనుకోండి, దీంట్లోకి వెళ్ళే కరెంట్ వస్తుంది. అంత కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ తెలియాలి. ఎవరైతే ఎలక్ట్రిసిటీ మన క్లాసెస్ జాగ్రత్తగా విన్నారో దాని బియాండ్ ఏమీ వెళ్ళడు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? కమింగ్ టు ఇది 22వ క్వశ్చన్. నెక్స్ట్ 23వ క్వశ్చన్. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m at rest is acted upon a constant force F at a time t. ఓకే, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ అన్ ఇంటర్వెల్ అన్నాడు. ఓకే, ఫోర్స్ ఇచ్చి మనకి కైనెటిక్ ఎనర్జీ అడిగాడు. కైనెటిక్ ఎనర్జీని ఫోర్స్ విభాగంలో చెప్పాలన్నమాట. చూడండి, యాక్సలరేషన్ ఈక్వల్ టు ఫోర్స్ బై m. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ mv². ఓకేనా? ఇప్పుడు నేను m అలాగే ఉంచండి. నాకు v కావాలి. v ఈక్వల్ టు u ప్లస్ at. ఇది నాకు తెలిసిన ఫార్ములా. నిశ్చల స్థితి అన్నాడు అంటే u వాల్యూ 0 అయిపోయింది. v ఈక్వల్ టు a ఇంటూ t. ఓకేనా? ఇప్పుడు ఏ వాల్యూ నేను ఏం పెట్టుకోవచ్చు? a ఈక్వల్ టు f/m. ఇది పెట్టుకోవచ్చు అనమాట. అవునా కాదా? దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నా. సో v ఈక్వల్ టు f/m ఇంటూ t అంటే ft/m. సో నాకు v వాల్యూ ft/m వచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని దీంట్లో పెడతాను. అంటే ఎఫ్లోకి మార్చి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాలో పెడుతున్నాను. ఆఫ్ m ఇంటూ ft/m హోల్ స్క్వేర్. సాల్వ్ చేస్తే ఆఫ్ m ఇంటూ f² t²/m². ఇది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఆఫ్ f² t²/m. ఏమైంది? f² t²/2m వచ్చింది. ఎక్కడుంది అది? ఇదిగోండి, బి ఆప్షన్. f² t²/2m అనమాట. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో మాస్ అనే వస్తువు మీద, m మాస్ కలిగిన వస్తువు మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీని ఎఫ్కి అనుగుణంగా అడిగాడు. అంటే మార్చుకొని సాల్వ్ చేయాలన్నమాట. కన్వర్షన్స్ ఇవి కూడా. ఇవి యూనిట్స్ కాదు, ఫార్ములా కన్వర్షన్స్ అనమాట. కమింగ్ టు 24వ క్వశ్చన్. Among the isometric view, isometric drawing, conventional isometric projection, which are the same అన్నాడు. 3 ఇచ్చాడు. ఐసోమెట్రిక్ వ్యూ, ఐసోమెట్రిక్ డ్రాయింగ్, కన్వెన్షనల్ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్. ఈ మూడిట్లో 3 ఒకటా వేరువేరా అన్నాడు. ఈ 3 ఒకటే. ఈ మూడిటికి వేరేమీ లేదు.
ఐసోమెట్రిక్ వ్యూ అన్నా డ్రాయింగ్ అన్నా ప్రొజెక్షన్ అన్నా ఒకటే అనమాట. ఓకేనా. ఐసోమెట్రిక్లో 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, 120 120 అని మనం మాట్లాడుకున్నాం. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25వ క్వశ్చన్. క్లాస్ డి ఫైర్స్ ఇన్వాల్వ్స్ ఫైర్ కాజ్డ్ డ్యూ టు ఫ్లేమబుల్ మెటల్స్ అన్నాడు. కంబస్టబుల్ మెటల్స్, ఫ్లేమబుల్ మెటల్స్, మండే లోహాల వలన కలిగించే మంటలని క్లాస్ డి ఫైర్స్గా మనం తీసుకోవచ్చు. అయితే దీంట్లో ఏ మెటల్ వచ్చింది అన్నాడు. మెగ్నీషియం వచ్చిద్దా, సోడియం వచ్చిద్దా, పొటాషియం వచ్చిద్దా, అన్నీ వస్తాయా అంటే ఎస్, ఆల్ ఆఫ్ ది అబోవ్, అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా. సో మెగ్నీషియం, సోడియం, పొటాషియం, టైటానియం, లిథియం, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ కంబస్టబుల్ మెటల్స్ అనమాట, క్లాస్ డి ఫైర్స్. వీటి ద్వారా వచ్చిన ఫైర్స్ని ఆపడానికి మనం ఏం వాడతాం? డ్రై పౌడర్, వెట్ కెమికల్ అనాలి, డ్రై పౌడర్ అనాలి. డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషన్ వాడి ఈ క్లాస్ డి ఫైర్స్ని మనం ఆపేయచ్చు. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 26వ క్వశ్చన్. ఇన్ విచ్ పొజిషన్ షుడ్ ఏ సర్కిల్ బీ ప్లేస్డ్ సో దట్ వన్ వ్యూ ఆఫ్ ఇట్స్ యాన్ ఎలిప్స్ అన్నాడు, అండ్ అదర్ ఈజ్ ఏ లైన్ అన్నాడు. ఓకేనా. ఒక సర్కిల్ని మనం ఏ పొజిషన్లో పెడితే, ఎలాగ పెడితే, వర్టికల్ ప్లేన్కి హారిజాంటల్ ప్లేన్కి మనం ఎలా పెడితే ఒకసారి మనకి ఎలిప్సు, ఇంకో వ్యూలో మనకి లైన్, అంటే సర్కిల్ని పెడితే మనకి లైన్ కనపడాలి, ఎలిప్స్ కనపడాలి. అలా కనపడాలంటే ఎలా పెట్టాలి అని అడిగాడు. సో ప్యారలల్ టు బోత్ విపి అండ్ హెచ్పియా? కాదు. పర్పెండిక్యులర్ టు కాదు, రెండింటికి పర్పెండిక్యులర్గా పెట్టకూడదు, ఇది రాంగే. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పర్పెండిక్యులర్ టు విపి, ఇదిగోండి విపికి పర్పెండిక్యులర్గా పెట్టాలి. ఓకేనా. అప్పుడు మనం ముందు వైపు నుంచి చూసామనుకోండి మనకి లైన్ కనపడుద్ది అనమాట. నెక్స్ట్ ఇంక్లైన్ టు హెచ్పి, హారిజాంటల్ ప్లేన్కి కొంత యాంగిల్తో పెట్టాలి. అలా పెట్టినప్పుడు టాప్ వ్యూలో మనకి ఎలిప్స్ కనపడుద్ది అనమాట. ఓకేనా. కాబట్టి హారిజాంటల్ ప్లేన్కి ఏమో మనం కొంత యాంగిల్తో పెట్టాలి, వర్టికల్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా పెట్టాలి. అలా పెడితే మనం ఎలిప్స్ని, లైన్ని చూడొచ్చు. ఎప్పుడు? ఒక ప్రొజెక్షన్లో సర్కిల్ని పెట్టినప్పుడు. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సర్కిల్ మనకి ఎలిప్స్గా, లైన్గా కనపడిద్ది ఎప్పుడు? వర్టికల్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా పెట్టు, హారిజాంటల్ ప్లేన్కి కొంత యాంగిల్తో పెట్టు. మంచి క్వశ్చన్ అనమాట. తర్వాత 27వ క్వశ్చన్. ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ కెన్ బి డన్ ఆన్ స్పాట్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్. ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అనేది మనం ఎలాంటి పరికరాలు లేకుండా ఫ్రీ హ్యాండ్తో స్కెచింగ్ ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు అన్నాడు. చేయొచ్చా, చేయకూడదా? ఎస్, ట్రూ, చేయొచ్చు. ఫ్రీ హ్యాండ్ స్కెచ్ చేయడానికి నాకు ఫ్రెంచ్ కర్వ్ అక్కర్లేదు, డీకోనం అక్కర్లేదు, కంపాస్ అక్కర్లేదు, డివైడర్లు ఏమీ అక్కర్లేదు, బికాజ్ ఇట్ హ్యాస్ ఫ్రీ హ్యాండ్. ఓకేనా. 28వ క్వశ్చన్. ఏ పర్టికులర్ లొకాలిటీ, తెలుగులో చెబుతాను, నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను తొలగించడానికి ఒక ప్రాంతం 3 Rలపై దృష్టి పెడుతుంది. దాన్ని పాటించడానికి సరైన క్రమం ఏంటి అన్నాడు. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్, ఈ 3 పదాలని ఏమన్నాడు? నాన్ బయోడిగ్రేడబుల్ అంటే వాతావరణంలో సరిగ్గా కలవు. అలాంటి వేస్టుల్ని మనం రీసైక్లింగ్ చేయాలంటే, వాటి ప్రొడక్షన్ని మనం తగ్గించాలి అంటే మనం వాటిని ఎలా వాడాలి అన్నాడు. ఫస్ట్ వాటిని వాడతాన్ని తగ్గించాలి. సో రెడ్యూస్. వాటిని తగ్గించడం మనం ఆపేసిన తర్వాత కొంతవరకు మనం వాడుతున్నప్పుడు రీయూజ్ చేసుకోవాలి. ఒకసారి వాడిన ప్లాస్టిక్ని కానీ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ని కానీ జాగ్రత్తగా రెండోసారి వాడాలి. ఒకవేళ అప్పటికి పాడైపోతే రీసైకిల్ చేయాలి. సో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఇదన్నమాట. ఓకేనా. డియూసి, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, డియూసి అని గుర్తుపెట్టుకోండి. ముందు రెడ్యూస్ చేయాలి, మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేయాలి, తర్వాత రీయూజ్ చేయాలి, ఆ తర్వాత కుదరకపోతే రీసైకిల్ చేయాలి. ఈ పద్ధతిలో చేస్తే వాటి యొక్క నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను మనం తగ్గించవచ్చు, వాతావరణంలో ఉండకుండా డిక్రీజ్ చేయొచ్చు. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 29. హౌ మెనీ సెంటరింగ్ మార్క్స్ ప్రొవైడెడ్ ఆన్ ఏ స్టాండర్డ్ డ్రాయింగ్ షీట్ అన్నాడు. స్టాండర్డ్ డ్రాయింగ్ షీట్ మీద ఎన్ని సెంటరింగ్ మార్క్స్ ఉంటాయి అన్నాడు. ఇదిగోండి మీకు పిక్చర్ కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాను. సెంటరింగ్ మార్క్ 1,
సెంట్రింగ్ మార్క్ 2, సెంట్రింగ్ మార్క్ 3, సెంట్రింగ్ మార్క్ 4. మొత్తం ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. సో 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇదనమాట. 2 విడ్త్ వైపు ఉంటాయి, 2 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రింగ్ మార్క్ సెంటర్ని తెలియజేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ 30వ క్వశ్చన్. జోనింగ్ ఆర్ గ్రిడ్ రిఫరెన్స్ సిస్టమ్ ఆన్ ఏ డ్రాయింగ్ షీట్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ఈజీ లొకేషన్ టు అన్నాడు. డ్రాయింగ్ షీట్ మీద జోనింగ్ లేదా గ్రిడ్ సిస్టమ్, ఇది దీన్ని గ్రిడ్ అంటారు. ఇలా మొత్తాన్ని భాగాలుగా చేసుకోవడాన్ని గ్రిడ్ అంటారు. ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది డ్రాయింగ్ షీట్ మీద ఎందుకు, దాని అవసరం ఏంటి అన్నాడు. అసలు డ్రాయింగ్లోని ముఖ్యమైన వివరాలను గుర్తించడానిక? కాదు. ఐడెంటిఫై ద సబ్సిక్వెంట్ మాడిఫికేషన్స్, ఇది. ఓకేనా? మార్పులు ఎక్కడైతే వచ్చినాయో అక్కడ ఈజీగా మనం లొకేషన్ చేయొచ్చు. ఓకేనా? 2B అనగానే అక్కడికి వెళ్ళిపోవచ్చు, 1C అనగానే అక్కడికి వెళ్ళిపోవచ్చు, 2D అనగానే అక్కడికి వెళ్ళిపోవచ్చు, 4C అనగానే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ పాయింట్ దగ్గరికి ఈజీగా వెళ్ళచ్చు. ఫర్ ఈజీ లొకేషన్ టు ఐడెంటిఫై ద సబ్సిక్వెంట్ మాడిఫికేషన్స్ని సులభంగా గుర్తించడానికి ఈ గ్రిడ్ లేదా జోనింగ్ ఉపయోగపడుతూ ఉండిద్ది. ఈ జోనింగ్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అని చెప్పి కూడా మీకు చూపించాను. మీకు లెంత్ని ఎలా చూపించాలి, విడ్త్ని ఎలా చూపించాలి, ఇక్కడ ఏం వాడాలి, లెటర్స్నా న్యూమరికల్స్నా, ఇక్కడ ఏం వాడాలి, లెటర్స్నా న్యూమరికల్స్నా అని కూడా చెప్పాను. కంటిన్యూగా ఫాలో అయ్యేవాడికి తెలిసిద్ది, లేకపోతే కష్టం అన్నమాట. ఓకేనమ్మా? 31వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫోర్ క్వాడ్రిలేటరల్స్ ఇన్ ద ఫిగర్ డస్ నాట్ హ్యావ్ 2 ప్యారలల్ సైడ్స్ నోన్ యాజ్ ట్రెపిజియాడ్ అన్నాడు. ట్రెపిజియాడ్ అనేది మనం దేన్ని పిలవాలి? దానికి సమాంతర భుజాలు లేకుండా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, సమాంతర భుజాలు ఉన్నాయి. ఇది కాదు. సమాంతర భుజాలు ఉన్నాయి, ఇది కాదు. సమాంతర భుజాలు ఉన్నాయి, ఇది కాదు. సో ఆన్సర్ ఏంటి? ఇది అనమాట. దిస్ ఈజ్ ఇర్రెగ్యులర్ క్వాడ్రిలేటర్. దీని ఒక రకంగా ట్రెపిజాయిడ్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా ప్యారలల్ సైడ్స్ లేవు, సమాంతర భుజాలు లేవు. ఇదిగోండి, ఈ 2 సమాంతరం కాదు, ఈ 2 సమాంతరం కాదు. 2 లైన్స్ కలవకుండా ఇన్ఫినిట్ డిస్టెన్స్ వరకు వెళ్ళగలిగినాయి అనుకోండి, అవి ప్యారలల్ లైన్స్, సమాంతర భుజాలు. ఇవి సమాంతర భుజాలు కాదు. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఇలా 2D పిక్చర్స్ మీద 3D పిక్చర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ ప్రాపర్టీస్ మీరు మెన్సురేషన్లో జామెట్రీలో నేర్చుకుంటే మీకు క్లారిటీ వచ్చింది. లాస్ట్ టైం మనకి కైట్ మీద ప్రాబ్లం అడిగాడు, ఏఎల్పి సిబిటి 2లో కైట్ మీద క్వశ్చన్స్ కూడా అడిగాడు. ఓకేనా? అది ఏఎల్పి సిబిటి 2 మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? గ్రూప్ డి మ్యాథ్స్, ఏఎల్పి మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. మంచి అద్భుతమైన క్వశ్చన్స్ ఎన్టీపీసీ లెవెల్ కన్నా ఇక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కువ మందిని ఫిల్టర్ చేయాలి కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ బాగా తొక్కుతాడు. కాబట్టి వీటిని బాగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ యువర్ క్లాత్స్ క్యాచ్ ఫైర్ ఆన్ వర్క్, పనిచేసే ప్రదేశంలో మీ దుస్తులకు మంటలు అంటుకుంటే మీరు ముందుగా ఏం చేస్తారన్నాడు. రన్ అవే ఫ్రమ్ ద స్పాట్, అక్కడి నుంచి పారిపోతారా? కాదు. శరీరం నిండా మందపాటి తుప్పడం కప్పుకుంటారా? కాదు. డైరెక్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్? కాదు. రోల్ ఓవర్ ద గ్రౌండ్? ఎస్ అన్నమాట. రోల్ ఓవర్ ద గ్రౌండ్, నేల మీద దొర్లిపోవాలి ముందు. ఫస్ట్ దొర్లిపోయి మంటను ఆపుకోవాలన్నమాట. అలా ఆపుకుంటేనే మంట తగ్గిద్ది. ఓకేనా? ఇలాంటి మనకి సేఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి బాగా అడుగుతూ ఉంటాడు. సో రోల్ ఓవర్ ద గ్రౌండ్ అలా రాసుకొని అమ్మటిని అటు ఇటు తిరిగామనుకోండి, వెంటనే అయిపోద్ది అనమాట, ఆరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ 33వ క్వశ్చన్. ఇఫ్ వాల్యూ ఆఫ్ ఫ్యూజ్ ఈజ్ 8 amps, ఫ్యూజ్ యొక్క వాల్యూ 8 amps, దాని అర్థం ఏంటి అన్నాడు. చూడండి, దాని అర్థం ఏంటో చూద్దాం మనం. ద ఫ్యూజ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఓన్లీ వెన్ ద కరెంట్ ఈస్ గ్రేటర్ దెన్ 8 amps? కాదు. ఫ్యూజ్లో 8 amps కన్నా ఎక్కువ కరెంట్ వస్తే ఫ్యూజ్ పనిచేసిద్దనా? కాదు. ఫ్యూజ్ విల్ హ్యావ్ ఏ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆఫ్ మోర్ దెన్ 8 amps? కాదు. ద ఫ్యూజ్ విల్ మెల్ట్ ఇఫ్ ద కరెంట్ ఎక్సీడ్స్ 8 amps. ఇది కరెక్ట్. ఫ్యూజ్ 8 amps రేటింగ్ కలిగి ఉంది అంటే దాని అర్థం ఏంటంటే
8 యాంప్స్ కరెంటు మాత్రం దాని గుండా వెళ్ళిద్ది. అది దాటి వెళ్ళింది అనుకోండి, ఫ్యూజ్ ఏమైద్ది, మెల్ట్ అయ్యిద్ది అని అర్థం. అంతేగాని ఏబిడి ఆప్షన్స్ కాదు. ఫ్యూజ్ విల్ వర్క్ ఇఫ్ ద కరెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 8 amps కాదు, ఎగ్జాక్ట్లీ 8 amps కాదు, అబోవ్ 8 amps కాదు. సో ద ఆన్సర్ ఈస్ సి ఆప్షన్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, 8 దాటితే బర్న్ అయిపోయింది. సో ఇదమ్మా, ఎక్కడితో వీడియో కంప్లీట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ప్రాక్టీస్ సెట్ 20, 20వ సెట్, 20 సెట్ల వరకు, అంటే నియర్లీ 20 గంటలు మనం ప్రాక్టీస్ సెట్స్ మాట్లాడుకుంటూ వచ్చాం. ఇంకా ఉన్నాయి, ఇంకొన్ని మాట్లాడుకుంటూ వెళ్దాం. చెప్పాను కదా, సెలెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. చాలా వరకు మనం రివిజన్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఎవరైతే క్లాసులు విన్నారో ఇవి కూడా చూసుకుంటూ మీరు మాక్ టెస్ట్లో రాసుకుంటూ వస్తున్నప్పుడు ఇప్పటికే మీకు అర్థమైపోతూ ఉండాలి. మీరు రకరకాల మార్క్స్లో రాసుకుంటూ వస్తూ ఉన్నారు. ఓకేనా, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకున్న విధంగా ఉంటున్నాయా లేదా అన్న విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ, ఒకవేళ కొత్త క్వశ్చన్స్గా కనిపిస్తూ ఉంటే వాటిని అబ్జర్వ్ చేయండి. మాట్లాడుకొని కాన్సెప్ట్ అయితే ఏది రాదు, కానీ అడిగే విధానం మారింది. అది ఎలా అడిగింది ఏంటి అనే విషయాలు చూడండి. ఒకవేళ క్వశ్చన్ డిఫరెంట్గా ఉందనుకోండి, ఆ క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. ఓకేనా, కంపల్సరీగా నేను దాని మీద కూడా కసరత్తు చేసి ఆ క్వశ్చన్ మన దగ్గర పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడతో వీడియో ఫినిష్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద 20th సెట్. చెప్పాను కదా, 1 వీక్ ముందు అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇక నియర్లీ మాట్లాడుకుంటే ఒక 25 days మాత్రమే ఉంది. ఆ చివరి రోజు మనం ఎలాగో చదవం కాబట్టి, సో 28 జూలై రెడీగా ఉండండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.